సార్లు చూసామంటూ ఉంటే పక్కకు తీసుకెళ్ళా, వీడెవడో పేడ్ ఆర్టిస్ట్లో ఉన్నాడు ఏంటి అని. సో నిజంగా 3 సార్లు చూసామంటే వాడు నిజంగా యాక్చువల్గా సెకండ్ హాఫ్ ఇంకా అవ్వాల, ఇంటర్వెల్లో సెకండ్ హాఫ్ చెప్పేస్తున్నాడు. ఎందుకు చూసారు 3 సార్లు అంటే మావాడి సినిమా అన్నా అంటున్నారు. సో అప్పుడు అర్థమైంది ద బిగ్గెస్ట్ నెపో కిడ్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ మౌలి అని. సో మౌలి ఫ్యామిలీ ఈజ్ ఆడియన్స్. సో ఇంత పెద్ద ఫ్యామిలీని బిల్డ్ చేసుకున్నాం మౌలి. ఇట్ ఈస్ సో ప్రౌడ్. ఎందుకంటే ఈ టీం అందరిని చూస్తే ఇట్స్ ఆల్ ఫ్యామిలీ మౌలి, యు నో ఇట్. 90s అప్పుడు స్టార్ట్ అయినప్పుడు అది ఒక ప్రాజెక్ట్ లాగా మేము అవ్వలేదండి. మా ఇంట్లో ఒక పెళ్లి జరిగితే ఎలా అయితే అందరూ పార్టిసిపేట్ చేస్తాం అలా చేసిన సిరీస్ అది. సో అప్పటి నుంచి వాళ్ళు ఏం సక్సెస్ అయినా ఇట్ ఫీల్స్ సో పర్సనల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ నీ థియేట్రికల్ డెబ్యూ కూడా వీఆర్ ఏబుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ మౌలి. అండ్ మౌలి ఈజ్ ద ప్రదీప్ రంగనాథన్ ఆఫ్ తెలుగు అంటున్నారు, బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రదీప్ రంగనాథన్ ఈజ్ ద తమిళ్ మౌలి అని. సో ఎందుకంటే 10 years ఆల్మోస్ట్ 5 years బ్యాకే తను సూపర్ స్టార్ అయ్యాడు. సో మౌలి, ఐ హోప్ యూ చూజ్ ఆల్ యువర్ స్క్రిప్ట్స్ రైట్ అండ్ ఇంత పెద్ద నెపోటిజం ఉన్న ఫ్యామిలీని ఇంకా పెంచుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని సో ఇంత బాగా భుజస్కంధాల మీద మోసిన జయకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎంత అంటే ఫస్ట్ డే జయకృష్ణతో అన్నాను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి, జయకృష్ణ నీ పిఆర్ టీమ్కి చెప్పు, వాళ్ళు F1 సినిమా తప్ప ఏం చూడలేదు అనుకుంటా, అందరూ F1 వేస్తున్నారు, కొంచెం చూడని. నెక్స్ట్ డే సినిమా మారింది. థ్యాంక్ యూ సో మచ్. జోక్స్ అపార్ట్, అగైన్ నీ బిగ్గెస్ట్ పిఆర్ టీమ్ ఎవరంటే చూసిన ఆడియన్స్ అందరూ. జయకృష్ణ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. నిఖిల్ పద్మీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బావ గారికి థ్యాంక్ యూ సో మచ్. సాయి మార్తాండ్, ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటంటే ఈవెంట్లో మైక్ పట్టుకోగానే అందరూ యాక్టింగ్ చేస్తున్నారండి టెక్నీషియన్స్. సాయి మార్తాండ్ అంత పద్ధతిగా మాట్లాడుతుంటే భయం వేసింది నాకు, ఏం జరుగుతుంది మార్తాండ్ అని. ఎందుకంటే ఫస్ట్ సాయి మార్తాండ్ ఈజ్ ఏంటది సభా మర్యాద అని, సభా మర్యాదని మనసులో పెట్టుకుని ఒక నిజాన్ని చెప్తున్నాను. డే 1 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నరేషన్ ఇచ్చాడండి మార్తాండ్ మాకు. ఏదన్నా ఒక చిన్న ఒపీనియన్ చెప్తే అన్నా అంటాడు, అంటే అవుతులోడు కన్విన్స్ అయిపోతాడు. అంత కన్విన్సింగ్ స్కిల్స్ మార్తాండ్కి ఎలా వచ్చాయో నాకు అర్థం కాలేదు. సో మార్తాండ్, యు ఆర్ ఎ ట్రూ టాలెంట్. ఎంత టాలెంట్ అంటే అన్న మన ప్రీ రిలీజ్కి నానిగారు వస్తారా అని అడిగారు. నాకు అర్థం కాల, ఈ మాట్లాడుతున్నాం మార్తాండ్. నానిగారు వస్తారా అన్నారు. ఆయన ప్రీ రిలీజ్కి రాలేదు, పోస్ట్ రిలీజ్ ట్వీట్ వేశారు, అయిపోయింది. ఇప్పుడు అడుగుతున్నారు అన్న సక్సెస్ మీట్కి మహేష్ బాబు గారు వస్తారా అని. సో ఆయన ఇప్పుడు సినిమా చూడబోతున్నారు అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ హీ విషెస్ ఫర్, థ్యాంక్ మై మేనేజ్మెంట్ ఈటీవీ విన్, బికాజ్ ఎవరు చెప్పని మాటలు కొన్ని చెప్పారు సాయికృష్ణ గారు, బాపిరెడ్డి గారు. అది నా ఒక్కరికి తెలుసు. కొత్త వాళ్ళతో సినిమా చేద్దాం, కొత్త టాలెంట్తో చేద్దామని, ఇది ఎవ్వరూ చెప్పలేదండి. బట్ గ్రేటెస్ట్ సక్సెస్ ఆఫ్ లిటిల్ హార్ట్స్ ఏంటంటే రిలీజ్ తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఫోన్ చేసి అమ్మ కొత్త వాళ్ళతో సినిమాలు ఉంటే చెప్పండి అమ్మ చేద్దాం, చిన్న సినిమా ఉంటే చేద్దాం అంటారు. సో దట్ ఈస్ ద సక్సెస్ దట్ దిస్ ఫిలిం హ్యాస్ అచీవ్డ్. సో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ శ్రీ బన్నీవాస్ గారు, శ్రీ వంశీ నందిపాటి గారు.